హాయ్ గాయ్స్ వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కాంబోలో ఒక సినిమా మిస్ అయిందంట. అది ఏంటో ఈ వీడియో తెలుసుకుందాం పదండి. తెలుగు తెరపై అన్న నటుడిగా కొనసాగుతూ అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు విరామం ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్లి ఏపీకి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తన జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. మహేష్ బాబుకు చిన్న వయసు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇలా వీరిద్దరూ సమాజ సేవ చేయడంతో పాటు అందరి హీరోల అభిమానుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్‌డమ్ ఉన్న ఇద్దరు ఈ స్టార్ హీరోలు కావడంతో వీరిద్దరితో ఓ సినిమా తీయాలని ఓ అగ్ర దర్శకుడు ప్రయత్నం చేశారు. కథ చెప్పగా ఇద్దరికీ నచ్చింది. అయితే చివరకు అది పట్టాలెక్కకుండానే కథ ముగిసింది. ఆ దర్శకుడు ఎవరో కాదు, మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్‌కు ఎంతో సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరితో సినిమా తీయాలని ఓ కథను సిద్ధం చేసుకొని ఇద్దరు హీరోలను వినిపించారు. ఇద్దరికీ నచ్చింది. కథ పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా వాయిదా పడింది. కథ ప్రకారం ఇద్దరు హీరోల అభిమానులను సంతృప్తి పరుస్తూ సమాంతరంగా కథను నడిపించడం అనేది కత్తి మీద సాములా మారింది. ఏ మాత్రం తేడా వచ్చినా తమ హీరోను తక్కువ చేశాడంటూ తీవ్ర విమర్శలు రావడంతో అది పెద్ద వివాదానికి దారితీస్తుందేమో అని త్రివిక్రమ్‌కు అనిపించింది. దీంతో సినిమా తీయడం కన్నా పూర్తిగా ఆపేయడం మంచిదని భావించి మహేష్ బాబుకు, పవన్ కళ్యాణ్‌కు విషయం చెప్పారు. వారిద్దరూ కూడా అంగీకరించడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇద్దరు హీరోలను బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీసి ఉంటే అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నిటినీ బద్దలు చేయమని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ అత్తారింటికి దారేది తీసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అలాగే గతేడాది సంక్రాంతికి మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తీసి ఇండస్ట్రీకి ఫ్లాప్ ఇచ్చారు. ఈ సినిమా తీయడంపై మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కొన్ని నెలల పాటు అతను బయటకు ఏ కార్యక్రమానికి రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అల్లు అర్జున్‌తో హిస్టారికల్ సినిమా తీయాలని కసరత్తులు చేస్తున్నారు. అది ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయనున్నారు. దీని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాంబోలో సినిమా వచ్చుంటే అది ఎలా ఉండేదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.